Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అమెరికాలో ఎంఎస్ చేయబోతున్నా లేకపోతే ఎంఎస్ చేద్దాం అనుకుంటున్న స్టూడెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఇప్పుడు చేయొచ్చా లేదా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, రైట్ నో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ట్రంప్ వచ్చాక ఈ టైంలో ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్దాం అనుకుంటున్న స్టూడెంట్స్ కాస్త డౌట్ఫుల్గా ఉన్నారనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ టైంలో మరి వెళ్ళొచ్చు అంటారా, వద్దంటారా, అలాగే వెళ్తే అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది రైట్ నౌ అనేది కాస్త చెప్తారు. ఇప్పుడు F1 వీసా మీద వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ట్రంప్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎందుకంటే ఈ ఎంఎస్ స్టూడెంట్స్ వెళ్ళేది జిఆర్ఐ టోఫిల్ ద్వారా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏజెన్సీస్ ద్వారా వెళ్ళేవాళ్ళు ఉంటారు. అంటే ఈ స్టూడెంట్కి ఆ ఆర్గనైజేషన్స్కి అంటే ఈ యూనివర్సిటీస్కి సంబంధించిన రిలేషన్షిప్ తప్ప గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి సంబంధం లేనప్పుడు యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా అటానమస్ బాడీస్. అవి అటానమస్ బాడీస్ని మీరు ఇండియన్ స్టూడెంట్స్ని మీరు తీసుకోవద్దు, లేకపోతే ఒక అరబ్ స్టూడెంట్స్ తీసుకోవద్దు అని చెప్పేటువంటి సందర్భం అయితే ఇప్పటివరకు అమెరికన్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ తీసుకునే డిసిషన్స్లో కానీ లేకపోతే ప్రెసిడెంట్స్ కానీ ఇప్పటివరకు ఎవరికి నిర్దేశించాల. అది వస్తుంది అనుకున్నది కూడా నథింగ్. నాకు అనుకుంటే ఏంటంటే ఫియర్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక అక్కడ కోర్సెస్ ఎట్ ప్రజెంట్ చేయొచ్చా లేదా అనుకుంటే మన జాబ్స్ కోసం వెళ్ళలేదు విరాట్. అక్కడికి మనం చదువుకుంటాం కోసం వెళ్తున్నాం. అంటే మనం చదువుకుంటాం కూడా మనం యుఎస్ వెళ్ళాలి అనే ఉద్దేశం కూడా అందరికీ ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోరు కదా, ఎంఎస్ చేసేవాళ్ళు. లేకపోతే ఇక్కడ జాబ్ చేసి మధ్యలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి సడన్గా వెళ్ళిపోవటం అన్నది ఏముండదు కదా. ఎవరు వెళ్తారు? ఆ డిజర్వ్డ్ నేను ఎంఎస్ చేసి అక్కడ ఏమైనా జాబ్ని సెటిల్ అవుదాం అనుకునేటువంటి ఒక టార్గెట్ తోటి వెళ్ళేవాళ్ళు తప్ప ప్రతి ఎంఎస్ స్టూడెంట్ నేను ఎంటెక్ చేయను ఇండియాలో, నేను ఐ విల్ గో టు యూఎస్ అండ్ డూ ఎంఎస్ అని చెప్పరుగా. మరి జనరల్గా ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు 4 కంట్రీస్ వెళ్తారు విరాట్. ఒకటి కెనడా, ఒకటి ఆస్ట్రేలియా, ఒకటేమో యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి ఏదైనా. ఈ 4 సెక్టర్స్కి వెళ్ళేవాళ్ళు యుఎస్లో కొంచెం శాతం ఎక్కువ మంది ఉన్నారు. యుఎస్ యూనివర్సిటీస్ ఆర్ టాప్ 2nd నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ యూనివర్సిటీస్ టాప్ 2nd నుంచి స్టార్ట్ అవుతాయి. టాప్ 10 చూసుకోవాలంటే 4-5 యూనివర్సిటీస్ యుఎస్ యూనివర్సిటీ ఉన్నాయి. టాప్ 1 అయితే యుఎస్ యూనివర్సిటీ లేదు, 2nd నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి వాళ్ళ కెరియర్ బాగుండాలా, వాళ్ళ కెరియర్ ఇట్ మస్ట్ బి ఇన్ ఏ వాట్ వి కాల్ పెటల్స్ ఫిల్ విత్ పెటల్స్, పూలపాన్ కింద ఉండాలి అనుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు. బాగా సంపాదించాలి, మేము అక్కడికి వెళ్ళాలి, ఈ ఆలోచనతో వెళ్ళేటువంటి ఎంఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ దేని మీద డిపెండ్ అవుతారంటే పార్ట్ టైం జాబ్స్ వస్తాయి. అక్కడ నేను కంప్లీట్ చేసుకునేటప్పుడు ఓపీటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సిపిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయిన తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళు అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం రావడానికి గల ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయంటారు? ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు అక్కడ వీడికి యుఎస్లో ఉండాలంటే 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం టు మినిమం 35 lakhs ఉంటే వాడు అక్కడ ఎంఎస్ చేయాలి. అటు నుంచి 50 lakhs. కొన్ని యూనివర్సిటీస్లో అయితే 1 crore వరకు అవుతుందని కూడా నేను విన్నాను. ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళ లైఫ్ రోజు ఉండాల్సినటువంటి హాస్టల్స్లో ఉంటే, ఈవెన్ కొన్ని యూనివర్సిటీస్లో హాస్టల్స్లో ఉంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ డైలీ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే కనుక ఈ ఎక్స్పెన్సెస్ సంబంధించిన వరకు ఇంట్లో పేరెంటల్ సపోర్ట్ ఇస్తే కనుక అసలు ఈ వాట్ ఈస్ ఎట్ 50 lakhs వరకు మీరు రెడీ అయితే స్టూడెంట్ నీడ్ నాట్ టు గెట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఓపీటీ ప్రోగ్రామ్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి ఒక భయాందోళన చెందుతున్నారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫియర్ అందరిలో డెవలప్ అయింది. కొంతవరకు నిజమే. దానికి ఇక్కడ కారణం కూడా స్టూడెంట్స్ అనే చెప్పచ్చు. అక్కడ మనకి 7 రకాలైనటువంటి జాబ్ ఎరీనాస్ ఉంటాయి మనకి. ఇంతమంది కూడా మనం అనుకున్నాం దాని గురించి.
లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే టీచింగ్ స్టాఫ్ కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి క్యాంటీన్లో నువ్వు చేసే జాబ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి బేకరీస్లో నువ్వు చేసే జాబ్స్ కావచ్చు. అండ్ ఆల్సో టూరిజం, అక్కడ యూనివర్సిటీకి టూరిస్ట్ కింద నువ్వు టూరిజం డిపార్ట్మెంట్లో నువ్వు చేయొచ్చు, లేకపోతే అంబాసిడర్ కింద పనిచేయచ్చు, అండ్ ల్యాబ్స్లో చేయొచ్చు. అండ్ ఈ ఆర్ట్స్ అండ్ గ్యాలరీస్, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి నేను విమర్శించట్లేదు విరాట్, చాలా నిర్మోహమాటంగా చదువుతున్నా. మనం ఎప్పుడు ఇక్కడ బీటెక్ చదివే వరకు ఈవెన్ ఒక బాస్కెట్బాల్ గేమ్ ఆడలేదు, ఒక రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్ళలేదు, మనకి ఏదైనా అప్పుడప్పుడు టీవీలో క్రికెట్ చూసాం తప్ప మనం ఆడలేదు. మనం ఎప్పుడు ఎడ్యుకేషన్లో బిజీగా ఉన్నాం. అక్కడికి వెళ్ళి నీ కోరికలు తీర్చుకోవచ్చు. యూ కెన్ గో టు ద యూనివర్సిటీస్, యూ కెన్ అమెరికన్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు, నువ్వు వాలీబాల్ ఆడుకోవచ్చు, బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు. ఆ స్పోర్ట్స్ అకాడమీస్లో నువ్వు హెల్ప్ చేయడానికి వెళ్ళచ్చు. అండ్ ఆల్సో నువ్వు ఒక ఆర్టిస్ట్ కింద అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళచ్చు, మ్యూజిషియన్ కింద వెళ్ళచ్చు. యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ అకాడమీ, యూ కెన్ ఎంజాయ్ యువర్ టాలెంట్స్. నీ టాలెంట్ అవుట్ బ్రస్ చేసుకో, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంజాయ్ చేయి. డోంట్ బి సీరియస్ అకాడమిక్ ఇన్ యువర్ కెరియర్. ఎంఎస్ వెళ్ళిన వాళ్ళు అక్కడ నా అడ్వైజ్ ఏంటంటే, సీరియస్గా నేను ఎడ్యుకేషన్ కోసం వచ్చాను, నేను చదువుకుంటాను, ఒకటే కాదు, చదువు ఏముండదు అక్కడ, అన్ని మాస్టర్ డిగ్రీస్లో ఏముంటుంది, చదువు బట్టి పట్టాలు ఏముండవు, అన్నీ ఆల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేకపోతే ప్రాక్టికల్స్ కానీ థియరీస్ ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి, ఈ తప్ప ఏముండదు. ఎస్పెషల్లీ యూఎస్లో అయితే ప్రజెంటేషన్, ఈవెన్ మా బ్యారిటిన్ లా అంటారు, మా లాని బ్యారిటిన్ లా చేస్తారు. బ్యారిటిన్ లా అంటే ఏంటంటే వాడు ఇన్ని సెమినార్స్ అటెండ్ అయినవాడు బ్యారిటిన్ లా పట్టా ఇచ్చేస్తారు అంతే. అట్లాగా అక్కడ అన్నీ కూడా సెమినార్స్, ప్రాజెక్ట్స్ మీదే ఉంటుంది. నీకు మిగతా టైంలో ఏం చేస్తావు, రిలాక్స్ యువర్ సెల్ఫ్, నీకు కోరిక లేదన్నా తీర్చుకో, చక్కగా ఎంజాయ్ చేయి. ఎంఎస్ విల్ బి ఏ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ టు యూ, గుడ్ ఎక్స్పీరియన్స్ టు యూ. నీకు టాలెంట్ గ్రూ అవుతానికి ఆస్కారం కలుగుతుంది. నువ్వు బయటకు వస్తావు ఫస్ట్. ఎంఎస్ నేను ఎడ్యుకేషన్ చేయాలి, అక్కడ సంపాదించాలి అన్నది ప్రైమరీ కాదంట్లా. కాకపోతే ఆ ప్రైమరీకి కావాల్సినటువంటి హ్యూమన్ ప్రిపరేషన్ నువ్వు చేసుకుంటానికి ఎంఎస్ అక్కడ నీకు చాలా తోడ్పడుతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ యాక్టివిటీస్. అందుకని ఈ ఓపీటీ ప్రోగ్రామ్స్ కానీ, ఈ సిపిటి ప్రోగ్రామ్స్ కానీ క్యాచప్ చేసేటప్పుడు నీ కాంపిటీషన్లో ఉన్నాను, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, చిన్న ఈ ఆలోచనలు, ఇండియాలో ఉండే ఆలోచన రాజకీయం జరుగుతుందేమో, లేకపోతే ఇంకోటి అవుతుందేమో, అక్కడ స్టూడెంట్ అసోసియేషన్స్ ఉంటాయి, గో కాంటాక్ట్ దెమ్. అక్కడ థానా ఉంది, ఆటా ఉంది, ఇవన్నీ కాంటాక్ట్లో ఉంటే అక్కడ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ అలాగే డైలీ ఎక్స్పెన్సెస్ కూడా ఏ విధంగా ఉంటాయంటారు ఎంఎస్ స్టూడెంట్స్? డైలీ ఎక్స్పెన్సెస్ $2,000 నుంచి వాడు ఎక్స్పెన్సెస్ పర్ మంత్ ఉండొచ్చు. అండ్ $2,000 ఐ హర్డ్ దట్ $2,000 ఒక ఇంటి కోసం అవుతుంది. ఓకే, రెంట్కి. అక్కడ నుంచి ఇంకో $1,000 నీ ఫుడ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. హాస్టల్స్ నీకు యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ దొరికేస్తే యూ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ మిగతా ఎక్స్పెన్సెస్ ఏది చూసుకున్నా సరే $3,000 to $4,000 నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు ఒక స్టూడెంట్. అండ్ దట్ ఈస్ నాట్ ఏ బిగ్ రోల్ టు యూ. అండ్ లక్కీగా నీకు ఓపీటీ దొరికితే, లక్కీగా కాదు, నీ ఓపీటీ కోసం ప్రయత్నం చేస్తే కనుక నీకు యూ కెన్ అచీవ్ ద పేమెంట్ అని చాలా చిన్న అమౌంట్ అవుద్ది. అండ్ సేవింగ్స్ చేసుకోవచ్చు. నాకు మెయిన్ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, ఇక్కడ ఇండియాలో స్టూడెంట్ అంటే వాడు రిజిస్టర్ పోస్ట్ కూడా చేయటం రానిటువంటి ఒక వ్యక్తి, బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెనింగ్ తెలియనటువంటి ఒక వ్యక్తి. ఆయన నిర్మోహమానంగా చెప్తున్నారు విరాట్. అంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పొందట్లేదు. అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు వాడు కొంచెం తడబడటం, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. నాకు తెలియదు కదా ఇది, నాకు తెలియదు కదా నేర్చుకోవాలంతే. తెలియదు అన్నది ఏదీ లేదు అక్కడ ఏరైనా. అంతేగాని అది నేర్చుకునే క్రమంలో వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే పేరెంట్స్ దాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్స్ చేసి ప్రిపేర్ అవ్వండి. ముందు ఎంఎస్సి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నీ ముందు ప్రిపేర్ అవ్వండి. హౌ టు టాక్ విత్ అదర్స్, హౌ టు బిహేవ్ విత్ అదర్స్. ముఖ్యంగా వీళ్ళందరూ ఎక్కువ ఫేస్ చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక బ్రహ్మాండంగా ఉంటే, స్కిల్స్ అనేది బ్రహ్మాండంగా ఉంటే నో బడీ కెన్ స్టాప్. ఐ హర్డ్ ఏ కంపెనీ, దాంట్లో ఒక ఎండి తెలుగువాడే అతను, ఎండి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేసి ఈ రోజున టాపెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సివిల్ ఇంజనీరింగ్కిను ఎంఎస్కి ఇది ద్వారా ఒకప్పుడు అని కాదు, ఈ మధ్య కాలంలోనే. అంటే సివిల్ ఇంజనీరింగ్కిను సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధం ఏంటి? టాలెంట్. నీకు ఓపెన్ అప్ అవ్వ. అందుకే అంటున్నా, స్పోర్ట్స్ ఆడండి.
స్పోర్ట్స్కి అండ్ ఎక్స్ట్రా టాలెంట్స్ నువ్వు మీకు ఇక్కడికైతే సపరేట్ అయిపోయారు, నువ్వు ఇక్కడ చేయలేకపోయాను అన్నదానికి ఓపెన్ అప్ అవ్వండి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదివి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేశాడు. అది సేమ్ బ్రాంచ్ కాకుండా సేమ్ బ్రాంచ్ ఏం కాదు అసలు రెండు డిఫరెంట్ అనమాట. ఇల్లు కట్టేవాడు వెళ్ళి కంప్యూటర్ ఆపరేటర్లో ఆడక్కడ ఎండి అయ్యాడు. ఎట్లా అయ్యాడు? బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ టాలెంట్ ఎలోన్. అండ్ యూజువలీ సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఈ తానా లేకపోతే మీరు చెప్పారు కదా ఇవి ఎంతవరకు హెల్ప్ చేసే స్కోప్ ఉంటాయి అంటారు? ఇట్స్ అన్ అసోసియేషన్, ఇట్స్ ఎ క్లబ్స్. వాటికి ఎటు ఆన్లైన్ కమ్యూనికేషన్స్ ఉంటాయి వాటికి. అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళకి అక్కడికి తానా అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు పీపుల్ అందరూ కమ్యూనికేట్ అయి ఉంటారు. అందరికీ చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, అండ్ చిన్న చిన్న లోకోమోటివ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళకి చిన్న చిన్న ఆర్గనైజేషన్ అంటే పెద్ద నేను వెళ్ళిన వెంటనే యాపిల్లో జాబ్ రావాలి, లేకపోతే ఇన్ఫోసిస్లో రావాలి, మైక్రోసాఫ్ట్లో రావాలని మాత్రం ఆలోచన పెట్టుకోకండి. చిన్నగా స్టార్ట్ అవ్వండి కెరియర్. ఎంఎస్ అక్కడికి వెళ్ళి తానా ఆట అన్న దాంట్లో అందరూ ఇండస్ట్రీస్ట్లే వస్తారు కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు కదా. H1B వీసా తర్వాత అక్కడ రెసిడెన్షియల్ పర్మిషన్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే సిటిజన్షిప్ వాళ్ళు, దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి కదా. ఇది కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి కదా. ఇక్కడ నేను ఎవరితో మాట్లాడు, నేను పక్కోడితో మాట్లాడు, ఎదుటితో మాట్లాడు, సడన్గా అక్కడికి వెళ్ళిపోయి నేను అందరితో మాట్లాడంటే అవ్వదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు ఎంఎస్. ప్రిపేర్ ఫస్ట్. 6 months ముందే ప్రిపేర్ అయ్యి ఉండు. అందరితో కమ్యూనికేషన్ అవటం ఎట్లా కాదు చూసుకో, వెరిఫై చేయి అక్కడ హౌ ద లైఫ్ స్టైల్ ఇస్ విత్ ద పీపుల్, సో దట్ యూ కెన్ ఇంబైబ్ యువర్ సెల్ఫ్. నాకు చాలామంది క్లయింట్స్ విరాట్ ఆడికి వెళ్ళిన తర్వాత పీర్ ప్రెషర్ తోటి వెనక్కి వచ్చేసేవాళ్ళు ఉంటారు. జస్ట్ కాదు భయం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక. అండ్ ఎంఎస్ చేసేవాళ్ళు అబౌట్ 30 to 40% ఆల్రెడీ జాబ్ మానేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏదో గట్టిగా పొడి చేద్దాం, లేకపోతే అక్కడ ఏదో సంపాదించేద్దాం, ఎంఎస్ చేసేసారు, గుడ్, తప్పే లేదు. ఆబ్జెక్ట్ ఈజ్ గుడ్. వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్, ప్రిపేర్ ఫర్ ఇట్ బిఫోర్ అచీవింగ్ దట్ ఆబ్జెక్ట్ అంటే నా ఉద్దేశం. ఫుల్ఫిల్ చేసుకుని రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ చేయలేక భయంతో ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది స్ట్రెస్కి అండ్ అలాగే అక్కడ ఫెయిల్యూర్కి కారణం అవుతూ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాకు చెప్పారు సార్. అండ్ తప్పకుండా వాటన్నిటిని ఎవరైతే ఎంఎస్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ చూస్తున్న ఈ వీడియో మీ పిల్లలకు చెప్పండి. అట్ ది సేమ్ టైం మీరు ఒక డెవలప్డ్ పర్సన్గా, ఒక ఎవాల్వ్డ్ పర్సన్గా మారాలి అనుకున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఎంఎస్ చేయాలి యూఎస్లో అనుకున్నప్పుడు, వేరే కంట్రీ అన్నప్పుడు ఆ భయాలు పోవడానికి కమ్యూనికేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. అదే కాకుండా ప్రస్తుతం అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ గురించి, అక్కడ ఉన్న చాలా విషయాల గురించి సార్ మనకు మెన్షన్ చేశారు. మరింత డీటెయిల్స్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.